హలో వ్యూవర్స్, యు ఆర్ వాచింగ్ Narenicon యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. టుడే టాపిక్ ఇస్ ఫోన్పే ద్వారా కరెంట్ బిల్ లేదా ఎలక్ట్రిసిటీ బిల్ ఏ విధంగా పే చేయాలో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మీ మొబైల్లో ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి. ఫోన్పే యాప్ అనేది మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అప్ అయి ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేయగలుగుతాం. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనే ఆ సింబల్పై క్లిక్ చేసిన వెంటనే మీకు పవర్ సప్లై చేస్తున్న కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకోవాలా. సప్లై చేసి తెలియకపోతే మీ కరెంట్ బిల్ చిట్టి పైన ఉంటుంది. టీఎస్ ఎన్పిడిసిఎల్, టీఎస్ ఎస్పిఎస్డిసిఎల్ లేదా అదర్ ఏదైనా వేరే కంపెనీ అయితే అక్కడ దానిపైన చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో మీరు యూఎస్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీకు తెలియకపోతే ఇది కూడా మీ కరెంట్ బిల్ చిట్టి పైన ఉంటుంది. లేదా పైన వ్యూ శాంపిల్ బిల్ అని ఉంది ఇక్కడ ఫోన్పేలో, దాన్ని కూడా మీరు ఎగ్జాంపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఆ స్టేజ్గా ఆ యూఎస్ కోడ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీరు కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మ్ అనే ఆ బటన్ షో అవుతుంది. ఇప్పుడు కన్ఫర్మ్ పై మీరు క్లిక్ చేసిన వెంటనే మీ కరెంట్ మీటర్ అనేది ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది, ఎంత కరెంట్ బిల్ వచ్చింది ఈ మంత్లో అనేది అక్కడ చూపిస్తుంది. ఇది మీదే అని మీరు నిర్ధారించుకున్న తర్వాత పే బిల్పై క్లిక్ చేయండి. డీటెయిల్స్ ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాత మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి మీ యొక్క బిల్ అనేది పే చేయడం జరుగుతుంది. మీ బిల్ అనేది పే కావడం జరిగింది. మీ అమౌంట్ అనేది ఎంత కట్ ఉంది అని కూడా బ్యాంక్ నుంచి మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. వచ్చినా కూడా ఎస్బీఐ బ్యాంక్ నుంచి మెసేజ్ అనేది రావడం జరిగింది. ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ బిల్ యొక్క డీటెయిల్స్ కూడా మనం చూసుకోవచ్చు. దీంట్లోనే ఎంత కట్ అయింది వ్యూ డీటెయిల్స్ దానిపై క్లిక్ చేసి ఆ బిల్ అనేది ఎంత కట్ అయింది అనే విషయం మనం చూసి తెలుసుకోవచ్చు. వీడియోలో యూజ్ఫుల్ కంటెంట్ ఉందని మీరు భావించినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. డోంట్ మిస్ లేటెస్ట్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ నౌ.